వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ 2024లో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం చెప్తారు? మ్యూచువల్ ఫండ్స్లో మనం ప్రీవియస్ సెషన్లో కూడా డిస్కస్ చేశాము. ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, బ్యాలెన్స్ ఫండ్స్ అండ్ థిమాటిక్ ఫండ్స్. ఇప్పుడు కొత్తగా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి క్వాంటమ్ ఫండ్స్ అని వస్తున్నాయి. క్వాంటమ్ ఫండ్స్లో ఏమవుతుందంటే ఫండమెంటల్ ఒకటే కాకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. టెక్నికల్ బేసిస్ మీద, వాలటిలిటీ బేసిస్ మీద, రిస్క్ ఉన్న సిచ్యువేషన్ బేసిస్ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాంటి క్వాంటమ్ ఫండ్స్ రిటర్న్స్ బెటర్గా ఉంటున్నాయి. ఫైనల్గా క్వాంటమ్ ఫండ్స్ కూడా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. బట్ అందులో ఏంటంటే బేస్డ్ ఆన్ జస్ట్ నాట్ ఫండమెంటల్స్, బట్ ఆల్సో బేస్డ్ ఆన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కంపెనీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్రైస్ యాక్షన్ ఆఫ్ ద పర్టికులర్ స్టాక్. నా రీసెంట్ పాస్ట్లో మనం లెట్స్ సే ఒక స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసామండి. వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ సమ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్. బట్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ మూమెంట్ లేదు, ఫండమెంటల్స్ బాగున్నాయి. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా చూడండి, ఐటీసీ అయినా చూడండి, ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. మంచి రిటర్న్ ఇవ్వడానికి చాలా టైం తీసుకుంది. బట్ ఫండమెంటల్స్గా దే ఆర్ వెరీ గుడ్ స్టాక్స్. బట్ మనం అందులో ఏదైతే ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసామో ఆ ఫండ్ వాళ్ళు ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మనకు రిటర్న్స్ రావడానికి చాలా కాలం పడుతుంది, రిటర్న్స్ కూడా తక్కువ వస్తాయి. సేఫ్టీ మాత్రం బాగుంటుంది ఇలాంటి స్టాక్స్లో. అందుకే ఇప్పుడు ఏం చేశారంటే క్వాంటమ్ ఫండ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ది ఈ మధ్య మీరు వినుంటారు, మంచి రిటర్న్స్ 60%, 70% రిటర్న్ ఇచ్చిన ఫండ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దాంట్లో. దీనికి కారణం ఏంటంటే ఫండమెంటల్ ఒకటే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఐటీసీ ఫండమెంటల్గా మంచి స్టాక్, బట్ అందులో మొమెంటమే లేదు, ప్రైస్ యాక్షన్ వచ్చే అవకాశమే లేదు, డెవలప్మెంట్స్ మాత్రం చాలా బాగా ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఫండమెంటల్గా గుడ్ స్టాక్ ఉందని చెప్పి ఇన్వెస్ట్ చేసి లాభం లేదు, మనకు టైం పీరియడ్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది, రిటర్న్స్ కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఫండమెంటల్ స్టాక్స్కి కుదవలేదు. సో మెనీ కంపెనీస్, మంచి కంపెనీస్ ఉన్నాయి, ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ చాలా ఉన్నాయి. బట్ మూమెంట్ ఇచ్చే కంపెనీలో మనం పెట్టామనుకోండి, ఫండమెంటల్లో ఇన్వెస్ట్ చేసాం, మొమెంటంలో ఇన్వెస్ట్ చేసాం కాబట్టి ఫాస్ట్ మూమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, మనకు లాభాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ మొమెంటంలో, ఆ యూఫోరియాలో చాలా హై లెవెల్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పేసి మనం ఏంటంటే క్వాంటమ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి అందులోనే మనం థిమాటిక్ ఫండ్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. రైల్వే సెగ్మెంట్ ఉండొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఉండొచ్చు, లేదంటే ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ఉంది, బుల్లెట్ ట్రైన్ కాన్సెప్ట్ ఉన్న ఫండ్స్ ఏంటి, కొంచెం రీసెర్చ్ చేయాలండి. రీసెర్చ్ చేయకుండా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మనకు బెస్ట్ రిటర్న్స్ వచ్చే అవకాశం లేదు. మార్కెట్స్ రియాక్షన్ వచ్చినప్పుడు మనం టెన్షన్ వచ్చేసి మనం లాస్ బుక్ చేసే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు ఇది లార్జ్ అన్నారు, స్మాల్ అన్నారు కదా, క్యాపిటల్ ఫండ్స్ ఉన్నాయి కదా, సో వీటి గురించి కొంచెం డీటెయిల్గా. ఓకే, లార్జ్ క్యాప్ ఫండ్స్ అన్నప్పుడు ఓన్లీ లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. సో దెర్ ఈస్ అ క్రైటీరియా. నా ఇఫ్ అ పర్టికులర్ మార్కెట్ క్యాప్ అంటాం మనం. మార్కెట్ క్యాప్ అంటే స్టాక్ ప్రైస్ ఇంటూ అవుట్ స్టాండింగ్ షేర్స్, దట్ ఈస్ ద మార్కెట్ క్యాప్ ఆఫ్ అ కంపెనీ. నా ఇఫ్ యూ టేక్ రిలయన్స్, మనం రీసెంట్గా కూడా న్యూస్లో చూసాం, ఆల్మోస్ట్ ఇట్ రీచ్ సమ్ 20 lakh మార్కెట్ క్యాప్, 20 lakh crores, రైట్? సో నౌ దట్స్ అ లార్జ్ క్యాప్. సో దెర్ ఈస్ అ క్రైటీరియా. ఇఫ్ ద మార్కెట్ క్యాప్ గోస్ బియాండ్ సర్టన్ లెవెల్, ఇట్ కమ్స్ ఇన్ టు మిడ్ క్యాప్. అగైన్ ఇఫ్ ఇట్ గోస్ సమ్ అదర్ బియాండ్ సర్టన్ లెవెల్, దెన్ ఇట్ ఈస్ లార్జ్ క్యాప్. I exactly don't remember what is the exact right now the market cap thing. Large cap ante enta market cap, and mid cap ante enta market cap, small cap ante enta market cap. Now any stock which is starting with 100 crores, 50 crores, 200 crores, all these things come under small cap. Ipudu kottaga micro cap vachindi. Micro cap ante very small market cap, 50 crores, 30 crores, 20 crores. అవి కూడా వాలటిలిటీ వైజ్ చూసుకుంటే మూమెంట్ అనేది 2 రూపీస్ స్టాక్, 5 రూపీస్ స్టాక్స్, పెన్నీ స్టాక్స్ ఉంటాయి. బట్ మార్కెట్ క్యాప్ 50 crores, 70 crores ఉంటాయి. మైక్రో క్యాప్ కూడా మనకు మూమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఐ థింక్ మోతిలాల్ ఓస్వాల్ కూడా రీసెంట్గా సమ్ మైక్రో క్యాప్ 250 ఆర్ స్మాల్ క్యాప్ 250 ఫండ్ ఒకటి రిలీజ్ చేశారు. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. ఆ పర్టికులర్ స్మాల్ క్యాప్ ఫండ్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఒకటి ఏంటంటే మనం స్మాల్ క్యాప్లో పెట్టినా, మిడ్ క్యాప్ పెట్టినా, లార్జ్ క్యాప్ పెట్టినా నంబర్ ఆఫ్ స్టాక్స్ తక్కువ ఉండాలి. ఓకే, నంబర్ ఆఫ్ స్టాక్స్ తక్కువ ఉండాలి. ఇప్పుడు చూడండి, మీరు సెన్సెక్స్లో ఓన్లీ 30 స్టాక్స్ ఉంటాయి, నిఫ్టీలో 50 స్టాక్స్ ఉంటాయి. సెన్సెక్స్లో ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇండెక్స్ ఫండ్లో కూడా పెట్టొచ్చు. నంబర్ ఆఫ్ స్టాక్స్ తక్కువనే అనుకోండి, కొన్ని మంచి మూమెంట్ ఇచ్చినా కానీ ఫండ్ ఫాస్ట్గా మూమెంట్ ఇస్తుంది. లైక్ ఇట్స్ జస్ట్ లైక్ క్రికెట్. ఇండియా స్కోర్ అవుట్ ఆఫ్ 11, ఈవెన్ 3 play well, it will do very well.
ద స్కోర్ విల్ ఇంక్రీజ్ ఫాస్ట్, బట్ ఇట్ విల్ యావరేజ్ అవుట్. అందరూ సిమిలర్గా పర్ఫామ్ చేశారనుకోండి, ఆల్ ద ప్లేయర్స్ పర్ఫామ్ సిమిలర్లీ, దెన్ ఆటోమేటిక్గా ద స్కోర్ ఆఫ్ ఇండియా క్రికెట్ విల్ గో వెరీ హై. బట్ ఇందులో కూడా అంతే, మనం ఏంటంటే నంబర్ ఆఫ్ స్టాక్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, కొన్ని పర్ఫామ్ చేసినా మనకు ఎక్కువ రిటర్న్ వస్తుంది. అదే మీరు ఎక్కువ స్టాక్స్ ఉన్న ఫండ్లో పెట్టారనుకోండి, లార్జ్ క్యాప్ అయినా మిడ్ క్యాప్ అయినా స్మాల్ క్యాప్ అయినా, ఎక్కువ స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, ఇట్స్ యావరేజ్ అవుట్. ఒక్క స్టాక్ పెరిగి మిగతా పెరగలేదు అనుకోండి, మీకు పెద్దగా రిటర్న్ కనిపించదు. అది ఇంపార్టెంట్. సో ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు నిఫ్టీ సెన్సెక్స్ అని చెప్పారు కదా, సో ఈ స్టాక్ మార్కెట్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఈ నిఫ్టీ సెన్సెక్స్ అనేది దాన్ని ఎలా చూడాలంటారు? నిఫ్టీ అనేది ఇండెక్స్ ఆల్మోస్ట్ ఐ థింక్ 1990లో స్టార్ట్ అయింది ఇండెక్స్. సో అప్పుడు బేస్ అంటే 50 స్టాక్స్ ఉంటాయి. 50 స్టాక్స్ ఒక మార్కెట్ క్యాప్ అండ్ వెయిటేజ్ బేసిస్ మీద 50 స్టాక్స్ని లిస్ట్ చేశారు. సో వాటికి 1000 బేస్ ఇచ్చారు. ఈరోజు ఇట్స్ ట్రేడింగ్ అరౌండ్ 22,000. అంటే 1990 నుంచి ఇప్పటి వరకు అది ఆల్మోస్ట్ 22 టైమ్స్ గ్రో అయింది. సో మీరు ఇండెక్స్ ఫండ్లో పెట్టారనుకోండి, 1000 రూపీస్ ఉన్నప్పుడు, 1000 పాయింట్స్ ఉన్నప్పుడు, వాల్యూ ఉన్నప్పుడు, ఈరోజు అది 22 టైమ్స్ పెరిగినట్టు. 32 ఇయర్స్లో మీకు 22 టైమ్స్ రిటర్న్ వచ్చినట్టుగా మనం చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.